కేంద్ర ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను నేటి నుంచి అమలు చేయడానికి ఆదేశాలిచ్చింది. ఈ దుర్మార్గమైన కోర్సును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అలాగే తెలంగాణలో లేబర్ కోడ్స్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయమని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేకసార్లు సమ్మెలు నిర్వహించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లో మూలంగా 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు పోతుంది. కనీస వేతనం నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్లలో ఉంది. అందుకని ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ వెనకట బానిస వ్యవస్థ ఎట్లుండో అట్లాంటి వ్యవస్థ మళ్ళీ తిరిగి భారతదేశంలో నిలబడడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రలను ఏ మేరకు కూడా కార్మిక వర్గం అంగీకరించదో ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లను తిప్పికొట్టేంత వరకు, లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు